అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. తిరుమల గురించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ కొండ మీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామివారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దాని మీద ధర్మ రక్షతి రక్షతః అనే బోర్డు ఉంటుంది. రక్షభటులు చుట్టూ ఉంటూ పహార కాస్తారు. కానీ ఆ మండపాన్ని ఏమంటారు, ఎందుకు దాన్ని నిర్మించారు అనే విషయాలు చాలామందికి తెలియదు. ఆ మండపాన్ని గొల్ల మండపం అంటారు. ఎందుకు దాన్ని నిర్మించారో తెలుసుకుందాము. పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు అన్నీ పూర్తిగా కొండ మీదనే జరగాలని, అందుకోసం శ్రీవారి ఆలయం చుట్టూరా వీధుల్ని చదును చేసి వెడల్పు చేయడం, మండపాలు కట్టించడం, అర్చకులకు ఇళ్లను నిర్మించడం, వైష్ణవ మఠాన్ని కట్టించడం వంటి పనులు చేయాలని తీర్మానించారట. శ్రీ రామానుజుల వారు తమకు గురువైన తిరుమల నంబిని శిష్యుడైన అనంతవారుని వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించమని ఆదేశించారు. ఆ సమయంలో ఆయా పనుల్లో నిమగ్నులైన కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు ఒక గోప వనిత మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలిన వారికి మాత్రం అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తావు అని అడిగితే, ఎండలు స్వామి సేవ చేస్తున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుందట, స్వామిని చేరుకుంటానట అని చెప్తుంది. అయితే వారంతా అక్కడున్న తిరుమల నంబి అనంతవారలను చూపించి వీరిని అడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్పారు. ఆ అమ్మాయికి గోపవనిత వారి దగ్గరికి వెళ్ళి, సాములు మీతో గోవిందస్వామి మాట్లాడుతారంట కదా, మీరు చెప్తే నాకు వైకుంఠం వస్తుందట, ఇప్పించండి స్వామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు గోపవనితను రేపు చెబుతాం తల్లి అని దాటవేశారు. ఆ తల్లి చల్లలమ్మే గొల్లశ్రీ కోరికను ఏడుకొండల స్వామిని వినిపించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు, రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట. ఆ విషయం తెల్లవారిన తర్వాత గోపవనితకు వారిద్దరూ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత తిరుమలకు శ్రీ రామానుజుల వారు వచ్చారు. ఆ కొల్లశ్రీ సాగిలపడింది. సాములు కొంచెం చల్ల తీసుకోండి స్వామి అంటూ భయంగా అడిగింది. కొందరు ఆమెను వారించబోయారు. రామానుజుల వారు, తల్లి ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లని తాగుతూ, నీకు ఏం కావాలమ్మా